రాష్ట్రంలో నిత్యం నీటి కోసం కటకటలాడే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ప్రధానమైంది. దేశంలోనే తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాల్లోనూ అనంతపురానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ చుక్క నీరు కనిపించాలంటే 1000 అడుగుల పైన భూమిని తొలచాల్సిందే. అప్పటికి నమ్మకంగా చెప్పలేం. ఇదే అనంతలేని ఓ గ్రామంలో మాత్రం ఒకే చోట 100కు పైగా బోర్లు కనిపిస్తాయి. అక్కడ వేసిన ప్రతి బోరుబావిలోనూ జలసిరి ఉప్పొంగుతోంది. కేవలం 1/2 ఎకరా స్థలంలో ఈ బోర్లన్నీ ఉండడం మరో విశేషం. ఇక్కడ ఒకే చోట గజిబిజిగా కనిపిస్తున్న బోర్లన్నీ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామం ఈ అరుదైన ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా ఒకే చోట కేవలం 1/2 ఎకరా విస్తీర్ణంలోనే 100కు పైగా బోర్లు దర్శనమిస్తున్నాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం వరకు మడుగుపల్లిలోనూ నీటి కటకట ఉండేది. ధనిక రైతులు తప్ప సాధారణ రైతులు పొలం సాగు చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. 1000 అడుగులకు పైగా బోరు తవ్వితే తప్ప నీళ్లు వచ్చేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని బయ్యన్న స్వామి దేవాలయ ఆవరణంలో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ భక్తుల కోసం బోరుబావి తవ్వాలని ప్రయత్నించగా కేవలం 100 అడుగులకే నీరు ఉబికి వచ్చింది. అది చూసిన సమీప రైతులు అక్కడే బోర్లు వేయడం ఆరంభించారు. అంతే విచిత్రంగా ఎన్ని బోర్లు వేసినా ఇక్కడ 100 అడుగులకే నీరు వచ్చింది. అప్పట్నుంచి గ్రామంలోని రైతన్నలంతా బయ్యన్నస్వామి ఆలయం ఆవరణలోనే బోర్లు వేయడం మొదలెట్టారు. పొలం ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ బోరు వేసి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకెళ్తున్నారు. ఏటా ఇక్కడ కనీసం 10 కొత్త బోర్లు వేస్తున్నారు. మా ఊర్లో ఇంతకుముందు 10 ఏళ్ల కిందట నీళ్ళే లేవు. అసలు కిలోమీటర్ దూరం పోయి తెచ్చుకుంటాండమే. 10 ఏళ్ల నుంచి మా ఊర్లో బయ్యన్నస్వామి గుడి దగ్గర నీళ్ళు ఉన్నప్పటి నుంచి మా ఊర్లో కరువు కాటకాలు ఏం లేవు. ఇప్పటికైతే అంతా బాగుంది. మా ఊరి పరిస్థితి చాలా అభివృద్ధి కూడా చెందుతుంది. దాదాపు ఊరంతా కూడా 400 దగ్గర ఉంటాయి బోర్లు. ఆ 100 దానిలోనే నీళ్ళు వస్తుంటాయి ఇక్కడే. ఇక్కడి బోర్లకు కరెంటు కోసం విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసింది. బోర్ల ద్వారా వచ్చిన నీటితోనే రైతులు పొలాల్లో అరటి, కూరగాయలు, చీనీ తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం వర్షాధారంగా పంటలు మాత్రమే వేసేవారు. ఇప్పుడు ఏకంగా ఉద్యాన పంటలను, అది కూడా బిందు సేద్యం ద్వారా పండిస్తున్నారు. ఇదంతా బయ్యన్నస్వామి మహత్యమని స్థానికులు భావిస్తున్నారు. మా మండలంలో వచ్చి మా ఊరంటే చాలా ఇదిగా ఉండేది. అప్పుడు తాగే నీళ్లు కానీ దొరకకుండా ఇప్పుడు 10 ఏళ్ళ ముంటి ఈ చుట్టుపక్కల ఏరియాలో మా ఊరంటే కొద్దిగా పేరు వచ్చింది. మడుగుపల్లి అంటే పర్వాలేదు, నీళ్లు బాగున్నాయి అనే దాంట్లో. మా ఊర్లో వచ్చి ఉన్నాయి ఇక్కడ ఒక 100 బోర్లు ఉన్నాయి భైరవ స్వామి గుడి దగ్గర. ఇంకా పక్కన అంటే ఒకే చోటే పక్కన 3-4 చోట్లు ఉన్నాయి. ఊరంతా దీనివల్లే బతుకుతున్నారు. బోర్లు చాలా మహత్యం ఉండదు. భైరవ స్వామి ఆయన పుణ్యాన మడుగుపల్లి ప్రజలంతా బాగా నీళ్లతో బాగా పైర్లు పండించుకోవడము సంతోషంగా ఉంటారు. ఇప్పుడు 100 బోర్లు పైన ఉన్నాయి. నీళ్ళైతే బాగా భయం లేకుండా పైర్లు బాగా పండించుకుంటున్నాము. సార్ ఇవే నీళ్ళు ఇట్లా కొనసాగితే మడుగుపల్లి అనే ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది. కొన్నేళ్ల వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలోనూ భూగర్భ జలాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 200 నుంచి 600 అడుగుల లోతు వరకు వెళ్లాల్సి వస్తోంది. ఏదేమైనా అనంతపురం లాంటి జిల్లాలో ఒకే చోట 100 బోర్లు కనిపించడం మాత్రం అబ్బురపరుస్తోంది. చుట్టుపక్కల వాళ్లు ప్రత్యేకంగా వచ్చి మరీ ఆలయ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.